హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరు టిఫిన్ చేసేసారా? నాది టిఫిన్ అయిపోయింది. సెకండ్ టైం టీ అనమాట ఇది. అయితే మీతో ఒక విషయం చెప్దామని. ఇవాళ వసంత పంచమి అంటండి. ఇవాళ అందరికీ ఇవాళే అక్షాభ్యాసాలంట, చిన్నపిల్లలందరికీ. అసలు ఆ బాసరండి అంత నీట్గా ఉండదు, కానీ అమ్మవారి పవర్ఫుల్ అయి ఉండొచ్చు. కానీ పిల్లలైతే ఎంత సఫర్ అవుతారండి రెస్ట్లో. పిల్లలు అల్లాడిపోతారు. మొన్న మేము అసలు మామూలు ఏమి జనాలు లేనప్పుడే మా బిట్టుబాబుకి అక్షాభ్యాసం చేద్దామని తీసుకెళ్ళాము. అప్పుడు అప్పుడే కొంచెం రెస్ట్ అనిపించింది. మళ్ళీ అంతా ఖాళీగా ఉన్నా కూడా పిల్లలందరూ అల్లాడిపోతున్నారు. చాలా అందరినీ ఒక హాల్లో కూర్చోబెట్టేసి అక్షాభ్యాసం చేస్తారు. పిల్లలైతే ఆ టైంకి పిల్లలు చెమటలు పోసేసి వాళ్ళు అనీజీగా ఉండి వాళ్ళు ఏమి అసలు ఆ పూజలో వాళ్ళు అసలు ఏమి ఏడుస్తున్నారు, లేకపోతే నిద్రపోతున్నారు. ఆ పూజలో వాళ్ళు ఉండట్లా, చాలా అనీజీగా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు చిన్నపిల్లలు. మీరు అర్థం చేసుకుని ఎవరు లేనప్పుడు ఇట్లా ఇట్లా పండగలప్పుడు మంచి రోజు అని చెప్పేసి పిల్లలందరినీ తీసుకెళ్లి పిల్లల్ని సఫర్ చేయడం, ఆ రెస్ట్లో తొక్కిసలాట్లో ప్రాణాలు పోగొట్టుకోవడం చేస్తున్నారు ఈ మధ్య. చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలండి. ఆ రోజే చదువుకుంటే చదువు వచ్చేస్తుందా? ఆ రోజు అక్షరాభ్యాసం చేస్తే తర్వాత చేస్తే రాదా? అసలు పూజలు చేయని వాళ్ళు చదువుకోవట్లేదా? పెద్ద పెద్ద ఆఫీసులో లేదా? పెద్ద పెద్ద మినిస్టర్లో లేదా? ఆలోచించండి. ఆ రెస్ట్లో ఆ పూజల్లో పిల్లల్ని ఇబ్బంది పెట్టడం, మన లేడీస్ ఇబ్బంది పెట్టడం, చిన్నపిల్లలు ఇబ్బంది. లాస్ట్కి ఆ రెస్ట్లో ఆ తొక్కిసలాట్లో చిన్నపిల్లలు ఆడవాళ్ళు ఎక్కువ చచ్చిపోతున్నారు. మగవాళ్ళు అందరూ సేఫ్ అయిపోతున్నారు, వాళ్ళు చక్కగా స్ట్రాంగ్గా ఉంటారు కాబట్టి. ఆలోచించి జాగ్రత్తగా వెళ్ళండి రెస్ట్లో ఉన్నప్పుడు వెళ్లకుండా. అట్ ద సేమ్ టైము ఈ ప్రయోగరాజు కూడా ఇవాళ వసంత పంచమి సందర్భంగా అమృత స్నానం అంట, చివరి రోజు అంట అమృత స్నానం. అఖాడాలు, నాగసాధువులు, అఘోరాలు వీళ్ళంతా ఎక్కువ వస్తారంట. ఇవాళ చాలా మంది వస్తారంట. ఆ అఘోరాల మధ్య మనం సామాన్య మానవులు వెళ్ళి ఏమి స్నానాలు చేస్తాము ఆ రెస్ట్లో? మూఢనమ్మకాలతో సెంటిమెంట్లతో వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకోకుండా రెస్ట్లో ఆలోచించండి. ఆఖరికి బస్సు డ్రైవర్లు, బస్సులో కూడా టికెట్ బుక్ చేసినాక చీట్ చేసి మధ్యలో వదిలేసి వెళ్ళిపోతున్నారంట. ఆ టీవీ పెడితే అన్నీ ఇవే అనమాట. అందుకని మీరు ఆ వసంత పంచమి రోజు వెళ్తేనే దేవుడు మనకు ఆశీర్వాదం ఇవ్వడు. ఆ రోజే మన పిల్లలు చదివి కలెక్టర్లు అయిపోరు. ఆలోచించి జాగ్రత్తగా ఎప్పుడు వెళ్ళినా దేవుడు బ్లెస్సింగ్స్ ఇస్తాడు మనకి. ఏ రోజు వెళ్ళినా నువ్వు ఇంట్లో దండం పెట్టుకున్నా కూడా దేవుడు బ్లెస్సింగ్స్ ఉంటాయి. కాకపోతే మనం ఆ ప్రదేశం, కొత్త ప్రదేశాలను చూడాలి. కొత్త కొత్త అలవాట్లు, ఆచారాలన్నీ మనం అబ్జర్వ్ చేసి అవన్నీ చూసి మనం ఫ్యూచర్ ఇలా ఉంటుంది మన పిల్లలకి నేర్పించడానికి తప్ప ఆ రోజే దేవుడు మనకు బ్లెస్సింగ్స్ ఇవ్వడండి. దేవుడు మనకి ఎప్పుడైనా బ్లెస్సింగ్స్ ఇస్తాడు. మన ఇంట్లో ఉన్నా కూడా ఆలోచించి జాగ్రత్తగా రష్గా ఉన్నప్పుడు వెళ్ళకుండా మామూలు అప్పుడు వెళ్ళి దర్శనాలు చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.